వెల్కమ్. చావా సినిమా గురించి చెప్తే సినిమా సూపర్ ఉంది. నేనైతే ఇనీషియల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. 1 వీక్ తర్వాత వెళ్ళాను సినిమా రిలీజ్ అయిన తర్వాత. నేను చూసిన ప్రకారం క్యారెక్టర్లు అందరూ సెట్ అయ్యారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినాయి, హీరో యాక్టింగ్ చింపేశాడు. సినిమా ఓవరాల్గా ది బెస్ట్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ అంతా అందరూ క్యారెక్టర్లు బాగా చేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేశాడు. అసలు స్టంట్స్ సూపర్ ఉన్నాయి. ఆ ఫైట్స్ కూడా నేను సింక్ అయింది. నేను జనరల్గా రాజమౌళి కన్నా ఎవరు బాగా తీయలేరు అనుకునేవాడిని, కానీ ఈ డైరెక్షన్ స్టంట్స్ అన్నీ చూశాక కొంచెం మ్యాచ్ అయినాయి. సినిమా స్టార్టింగ్ వస్తే సినిమా నాకు మాత్రం ఫాస్ట్ పేస్డ్గా మూవ్ అయిపోతుంది సినిమా. ఎక్కడ బోర్ అనేది జనరల్గా కొట్టలేదు, బోర్ అసలు కొట్టలేదు. జనరల్గా అసలు ఓవర్ యాక్షన్ చేశాడని, నాకు హిందీ ఎక్కువ రాకపోయినా నాకైతే అర్థమైంది బాగా స్టోరీ. ఓవర్ యాక్షన్ క్యారెక్టర్లు ఓవర్ యాక్షన్ అసలు చేయలేదు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేశారు. అసలు బాడీ బిల్డింగ్లో హీరో అయితే సూపర్ చేశాడు అని చెప్పాలంటే. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే వైడ్ యాంగిల్స్ యూజ్ చేయడం కానీ, ఆ కెమెరా రొటేషన్ కానీ, ఫైట్స్ కూడా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని, ఎందుకంటే నాకు ఓవరాల్గా స్టోరీ ముందుగానే తెలియదు నాకు ఏమవుతుందో. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం యాజ్ యూజువల్ నార్మల్ సినిమా లాగే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఆ టేకింగ్ కానీ, ఆ హీరోయిజాన్ని చూపించడం కానీ, ఆ డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, క్లైమాక్స్లో అసలు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే నాకైతే చాలామంది బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు అన్నారు నేను విన్నప్పుడు. కానీ నేనైతే మూవీ అయిపోగానే బయటికి నడుస్తుంటే థియేటర్లో ఒక అతను ఖర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. ఫస్ట్ టైం ఒక మాట చెప్పాలంటే, ఆ మాట ఏంటంటే, నేనైతే ఏ మూవీకి వెళ్ళినప్పుడు సినిమా అయిపోద్ది, విజిల్ చేస్తారు, హడావుడి చేస్తారు, అయిపోయింది వచ్చేస్తాను వెనక్కి. ఈ సినిమాకి మాత్రం మూవీ అయిపోగానే చప్పట్లు కొడుతున్నారు, అందరూ క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేస్తున్నారు సినిమాని. ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. నాకైతే సూపర్ ఉంది. అందరూ చూడండి, బంపర్ హిట్ హిందీలో.